నమస్తే, వెల్కమ్ టు యోయోటీవీ. గ్రూప్ 1 పరీక్షని రద్దు చేసి తిరిగి నిర్వహించాలని ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి కవిత లేఖ రాశారు. గ్రూప్ 1 పరీక్ష నిర్వహించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా నిరుద్యోగ యువత నష్టపోయారని, అగాధంలోకి నెట్టివేయబడ్డారని ఆమె తెలిపారు. ఉద్యోగ నియామకాల్లో పారదర్శకం తేటతెల్లమైందని ఆమె ఆ లేఖలో ప్రస్తావించారు. ఎన్నికలకు ముందు నిరుద్యోగులకు ఆశ చూపి ప్రస్తుతం మీరు నిరుద్యోగ విద్యార్థులతో చెలగాటమాడుతున్నారని కవిత లేఖలో ఘాటుగా స్పందించారు. గ్రూప్ 1 పరీక్ష నిర్వహించిన తీరు, ఫలితాల విడుదలలో అనేక అవకతవకలు, లోపాలు ఉన్నాయని, అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రభుత్వం స్పందించడం లేదంటే ప్రభుత్వం పారదర్శకంగా ఉద్యోగ నియామకాల పట్ల మీకు ఏ మేరకు చిత్తశుద్ధి ఉందో తేటతెల్లమవుతోందని లేఖలో పేర్కొన్నారు. ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత, జవాబుదారీతనం లోపించాయని విమర్శలు వస్తున్నాయని, ప్రిలిమ్స్, మెయిన్ పరీక్షలకు వేరువేరుగా హాల్ టికెట్ నెంబర్స్ కేటాయింపుతో అభ్యర్థులు గందరగోళం ఏర్పడిందని కవిత లేఖలో వెల్లడించారు. ప్రభుత్వ పెద్దలారా, తెలంగాణ వ్యాప్తంగా 45 సెంటర్లలో పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించిన తర్వాత ఒక సెంటర్ పెంచి 46 సెంటర్లలో పరీక్ష నిర్వహించింది. కేవలం 2 పరీక్షా కేంద్రాల్లో మెయిన్స్ పరీక్షలకు హాజరైన 2 కోచింగ్ సెంటర్లకు చెందిన 71 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు అర్హత సాధించడం వెనుక ఏదో జరుగుంటుందని అభ్యర్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ 2 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష రాసిన 71 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికైంది నిజమేనని టీజీపీఎస్సీ కూడా అంగీకరించింది. అభ్యర్థులు వ్యక్తం చేస్తున్న ఆందోళన ధర్మబద్ధమేనని గుర్తించి తెలంగాణ హైకోర్టు నియామకాల ప్రక్రియకు బ్రేకులు వేసింది. నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యమని ప్రభుత్వ పెద్దలు గుర్తించాలని ఎమ్మెల్సీ కవిత లేఖ ద్వారా కోరారు. అభ్యర్థులు నెలకొన్న అనేక సందేహాల నేపథ్యంలో గ్రూప్ 1 నోటిఫికేషన్ ను పూర్తిగా రద్దు చేసి తిరిగి నోటిఫికేషన్ ఇచ్చి ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నానని లేఖలో పేర్కొన్నారు. అభ్యర్థుల్లో నెలకొన్న ఆందోళనను ప్రభుత్వం సహృదయంతో అర్థం చేసుకోవాలని కోరుతున్నానని కల్వకుంట్ల కవిత ఆమె రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ కవిత బహిరంగ లేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఘాటుగా స్పందించారు. గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేసి పరీక్షను మళ్లీ నిర్వహించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేయడం అవివేకమని విమర్శించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తుంటే బీఆర్ఎస్ నాయకులు కడుపు మంటతో బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రూప్ 1 పరీక్ష నిర్వహించడంలో గత కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని, ఇప్పుడు ఫలితాలు వచ్చిన తర్వాత పరీక్షలు నిర్వహించిన తీరుపై కేటీఆర్, హరీష్ రావు, కవిత అభ్యంతరం వ్యక్తం చేయడం దుర్మార్గమని ఎద్దేవా చేశారు. గ్రూప్ 1 పై దుష్ప్రచారం చేస్తున్నారని, విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారని బల్మూరి వెంకట్ మండిపడ్డారు.